ఫ్లోరైడ్ నీటి బాధితుల కోసం, అలాగే త్రాగు నీటి కోసం, అలాగే సాగునీటి కోసం పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం 2004 నుంచి 2010 వరకు ఈ యొక్క ప్రాజెక్టును పూర్తి చేయాలనే నేపథ్యంతో శ్రీశైలం నుంచి నల్గొండ వరకు టన్నల్ను సొరంగ మార్గంగా తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి కూడా మరి తిరిగి ఇక్కడికి నీటిని సరఫరా చేసే దిశగా అడుగులు వేస్తూ ఈ యొక్క టన్నల్ను ఏర్పాటు చేసింది. అయితే ప్రభుత్వాలు మారడంతో ఈ నత్తనడగన ఈ పనులు జరగడంతో ఈ యొక్క సొరంగం పనులు నిదానంగా జరుగుతున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ అన్యవారిపల్లి నుంచి 20 కిలోమీటర్లు, అలాగే శ్రీశైలం నుంచి ఒక 14 కిలోమీటర్లు, ఇంకా 9 కిలోమీటర్ల మేర ఈ యొక్క సొరంగాన్ని తవ్వవలసింది. అయితే మొత్తం 43.5 కిలోమీటర్ల సొరంగ మార్గము వెళితే కానీ ఈ యొక్క నీటిని తీసుకెళ్లిన పరిస్థితి ఉంటుంది. 10 మీటర్ల వ్యాసంతో ఈ యొక్క టన్నల్ బోర్ మిషన్ ద్వారా ఈ యొక్క టన్నల్ ను త్రవ్వి సొరంగ మార్గం చేసి ఇక్కడ నుంచి నీటిని తరలించే దిశగా నల్గొండకు, అలాగే త్రాగునీరు, సాగునీరు అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే నిన్న ఫిబ్రవరి 18 నుంచే ఈ యొక్క తిరిగి 4 సంవత్సరాల తర్వాత ఈ యొక్క పనులు ప్రారంభించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిన్నటి ఉదయం 8:30 50 మంది పనుల నిమిత్తం టన్నల్ బోర్ మిషన్ వద్దకు ఈ యొక్క లేబర్ ను తీసుకెళ్లారు. అయితే ఉన్న 14వ కిలోమీటర్ వద్ద ఉన్న పైన ఉన్న యొక్క రింగులు ఒకసారిగా దగ్గర ఒక 30-40 రింగులు ఒకరు పడిపోయి అక్కడి నుంచి సీపేజ్ వాటర్ గా వచ్చి తర్వాత ఒకేసారి మట్టి పిల్లలు అలాగే రాళ్లతో కూడిన ఈ యొక్క ఒకేసారి కింద పడడంతో పెద్ద ఎత్తున ప్రమాదం చూసుకుంది. టన్నల్ బోర్ మిషన్ ఎదురుగా ఉన్న 8 మంది కార్మికులు అక్కడనే, అదేవిధంగా 42 మంది మాత్రము బయటపడిన పరిస్థితి ఉంది. ఈ చిన్న గాయాలు కూడా ఈ 42 మందిలో అయినాయి. అయితే దాంట్లో 13 మంది మాత్రం దోమలపేటలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరము తర్వాత హైదరాబాద్ కొంతమంది ఎక్కువ గాయాలైన వాళ్ళు హైదరాబాద్కి తరలించిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క సంఘటన తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఉటావుటిన ఈ యొక్క అధికారులు సమాచారాన్ని మంత్రులకు చేరవేశారు. అదేవిధంగా ఇక్కడ మనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే జూపల్లిరావు గారు ఇక్కడ వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అధికారులతో విషయాలను అడిగి తెలుసుకున్నారు. అయితే వారంతగా ఏమి చేయాలి, అత్యవసర పరిస్థితుల్లో ఎలా మలవాలని చేసి అధికారులు నిపుణులతో ఈ యొక్క సమీక్షా సమావేశం నిర్వహించి వెంటనే స్పందించడంతో ఇక్కడ వెంబడే అత్యవసర పరిస్థితుల్లో ఏర్పాటు చేయాలనే దిశగా ఎన్డీఆర్ఎఫ్, అలాగే ఆర్మీ, అలాగే ఎస్డీఆర్ఎఫ్, అలాగే సింగరేణి శ్రేణులతో కూడాను ఇక్కడ పెద్ద ఎత్తున బలగాలను ఏర్పాటు చేసుకొని సహాయ చేసే దిశగా అడుగులు వేశారు. అయితే లోపల అంటే టీబీఎం అంటే టన్నల్ బోర్ మిషన్ అవతల ఉన్న 8 మంది పరిస్థితి ఎలా ఉంది అనే విషయం కూడా అగమ్య గోచరంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎన్డీఆర్ బలగాలతో అలాగే ఎస్డీఎఫ్ బలగాలతో నిన్నటి రాత్రి వరకు కూడాను సహాయ చర్యలు చేపట్టే దిశగా లోకో ట్రైన్ సంబంధించి ఇక్కడ సిబ్బందిని అలాగే ఇక్కడ అధికారులను సమాయత్తం చేశారు. అయితే వీళ్ళు కేవలం 11 కిలోమీటర్ల మేర వరకునే వెళ్తున్నారు. అక్కడ కూడా మొత్తం మోకాల వరకు ఈ బురద పేరుకుపోయి అక్కడ ఎటువంటి చేయలేని పరిస్థితి ఉంది. అదే కాకుండా చిమ్మ చీకటి ఉండడంతో అత్యవసరంగా భారీ జనరేటర్ను ఏర్పాటు చేసి అక్కడ విద్యుత్తును క్రమబద్ధీకరించారు. ఎప్పుడైతే విద్యుత్తును క్రమబద్ధీకరించారో సహాయ చర్యలకు చేసుకోవడానికి అలాగే ఆ పరిస్థితి ఎలా ఉందనేది కూడా తెలుసుకున్నారు. అయితే సుమారు 100 రింగుల వరకు కూడా కింద పడిపోయి అలాగే పైన మట్టి పిల్లలు రాళ్ళు పెద్ద ఎత్తున పడి ఆ సీపేజ్ వాటర్ కూడా పెద్ద ఎత్తున లీక్ అవడంతో ఆ మట్టి రాళ్ళు కలిసిన బురద సుమారు మోకాల లోతు ఈ పడడంతో పెద్ద ఎత్తున ఎటువంటి చేయలేని పరిస్థితి ఉంది. ఆర్మీని కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంది. అదే కాకుండా ఈ రోజు ఉదయం అత్యాధునిక పరికరాలైన సాంకేతిక పరిజ్ఞానంతో అలాగే థర్మో సంబంధించిన అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి అదేవిధంగా అండర్ గ్రౌండ్ కెమెరాల సహాయంతో ఈ యొక్క ఈ పరికరాలతో పరీక్ష నిర్వహించారు. అయితే ఫలితం మాత్రం శూన్యమైంది. అయితే ఏంటంటే అక్కడి నుంచి అంటే 11 కిలోమీటర్ల వరకు వెళ్తున్నారే కానీ 11 నుంచి 14 కిలోమీటర్ల మేర ఎటువంటి ఎలాంటి పరిస్థితి ఉంది, అక్కడ సంబంధించి ఆ 8 మంది పరిస్థితి ఎలా ఉందనేది కూడా ఏమీ తెలియడం పరిస్థితి ఉంది. అయితే తాజాగా కొన్ని గుసగుసలు కూడా వినపడుతున్నాయి. అక్కడ ఈ ఆక్సిజన్ కూడా అక్కడ అంతరాయం అయినట్లు కూడా అంటున్నారు. దానికి సంబంధించి ఎటువంటి మనకు సమాచారం లేదు. ఏదైనాటికి అత్యాధునిక ఈ స్కానింగ్ పరికరాలు కానీ అలాగే అత్యాధునికమైన ఈ యొక్క థర్మల్ సంబంధించిన పరికరాలతో కానీ ఏదేమైనప్పటికీ ఆ యొక్క
పరికరాలతో చేస్తే కానీ ఎటువంటి మనకి తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడాను సహకారం అందిస్తామని ఇప్పటికే ఫోన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పిన పరిస్థితి ఉంది. ఆ ఆదేశాలతో ఎటువంటి సహకారాన్ని సరే అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ మనకు సంబంధించి ఇక్కడ ఆర్మీ సంబంధించి కూడా వ్యక్తి ఉన్నారు. అక్కడ డీ వాటరింగ్ చేసేటప్పుడు ఈ పెద్ద పెద్ద మోటార్లను అక్కడ ఏర్పాటు చేసి ఆ మోటార్ల ద్వారా ఈ యొక్క సిల్ట్ కానీ కావచ్చు, బురద కావచ్చు, ఆ బురదను బయటకు పంపించే క్రమంలో వీళ్ళ పాత్ర ఎంతో ఉంది. మనమైతే ఇక్కడ ఆర్మీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు, ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా లోపల పరిస్థితి ఎలా ఉంది, దానికి సంబంధించి ఆ సిల్ట్ కానీ, ఆ బురద పేరుకుపోయిన మోకాల బురద కానీ, ఆ నీటిని కానీ ఎలా తొలగిస్తున్నారు? సార్ ఇప్పుడు మేము ఆర్మీ తరఫున సికింద్రాబాద్ నుంచి వచ్చినాము. ఇప్పుడు మా టాస్క్ వచ్చేసి లోపల ఉన్న వాటర్ని అవుట్ చేయటం. ఇప్పుడు ఆ టాస్క్ని మా ఆఫీసర్ వెళ్ళాడు. ఇప్పుడు అతను చూసేసి ఎలా మనం ఆ వాటర్ని అవుట్ చేయాలి అనేది మేము దాన్ని బట్టి మేము నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం సార్. ఇప్పుడు అక్కడ ఏదైనా పరిస్థితి కదిలే పరిస్థితి ఉందా, కదలేని పరిస్థితి ఉందా? దానికి సంబంధించి ఎంత సమయం పడుతుంది అందాజుగా? మీరు అక్కడ వెళ్ళారు కాబట్టి అక్కడ సంబంధించి ఎంత సమయం పడుతుంది? ఆఫీసర్ వెళ్ళి ఉన్నాడు సార్. ఇప్పుడు నెక్స్ట్ అతను వస్తేనే ఏ డిసిషన్ అనేది మేము తీసుకోగలం. అంటే మాక్సిమం ఇటు మీరు అన్ని అంటే ఈ సేవ సంబంధించి ఎన్నో పరిసరాలు చూసి ఉండొచ్చు. ఈ ప్రజెంట్ తాజా పరిస్థితి ప్రకారం వాళ్ళు అంటే 8 మంది అక్కడ రిస్క్ ఆపరేషన్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారు? ఇప్పుడు పరిస్థితి అంటే సార్ ప్రతి ఒక్కళ్ళు ఏమంటున్నారంటే లోపల వాటర్ ఉన్నాయి, రాళ్ళు పడి ఉన్నాయి, కాంక్రీట్ ఉంది అంటున్నారు. ఇప్పుడు దాన్ని బట్టి చూస్తే మేము మాకు వచ్చిన టాస్క్ వాటర్ని అవుట్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత ఆ కాంక్రీట్ని పగలగొట్టడం లేదా దాన్ని డిస్పోజ్ చేయటం చేసే దీని మీద ఉంది సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మా ఆఫీసర్ వస్తేనే నెక్స్ట్ ఏ యాక్షన్ అనేది మేము తీసుకోగలం. ముఖ్యంగా అధికారులు అక్కడ పర్యవేక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. వాళ్ళ సూచనల ప్రకారం మేము ఎప్పుడైనా సరే రిస్క్ ఆపరేషన్ చేయడానికి కానీ మేము మా వరకు శక్తి వంచన లేకుండా కష్టపడి వాళ్ళు ఏ రకంగా సరే 8 మందిని ఇక్కడ తీసుకొచ్చే క్రమంలో రిస్క్ చేస్తామని ఇక్కడ తాజాగా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే మంత్రులు జూపల్లి రావు గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ కావచ్చు, ఇక్కడ ఉండే యంత్రాంగం కానీ ఇప్పుడు అదే విధంగా ఇక్కడ సంబంధించి జయప్రకాష్ వాళ్ళకి సంబంధించి ఎస్ఎల్బిసి టనల్ వాళ్ళే చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడి నుంచి గతంలో ముఖ్యంగా 13 కిలోమీటర్ల మేర ఇది తవ్విన పరిస్థితి ఉంది. ఈ సొరంగం ఇంకా 9 కిలోమీటర్లు చేస్తే కానీ అవతల అన్నవారిపల్లి కాడి నుంచి శ్రీశైలం కానీ అనుసంధానం 9.5 కిలోమీటర్లు అది అనుసంధానమై 2 కలిస్తే కానీ ఈ సొరంగ మార్గం పూర్తిగా ఇక్కడ వచ్చే పరిస్థితి లేదు. ఏదేమైనప్పటికీ సహాయ చర్యలు ఆలస్యం అవుతున్న తరంలో 8 మందికి సంబంధించిన ప్రాణాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన రిస్క్ ఆపరేషన్ కావచ్చు, ఈ యొక్క సహకారాలు కావచ్చు, మనము ఆ యొక్క సిల్ట్ ఆ బురదతో కూరుకుపోయిన ఆ సిల్ట్ మీద తీస్తే కానీ మనం ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, మిలిటరీ కావచ్చు, అందరూ కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు రెడీగా ఉన్నారు. లోకో ట్రైన్ ఉంది ఇక్కడ మనకు చూడొచ్చు. ఇక్కడ ఈ లోకో ట్రైన్ ద్వారా మనం చూడొచ్చు. ఈ లోకో ట్రైన్ ద్వారా ఇప్పటికప్పుడు లోపలికి 11 కిలోమీటర్ల మేర అక్కడకు వెళ్ళి సహాయ సహకారం అందించేందుకు అంత దూరం ఏమీ వెళ్ళలేని పరిస్థితి. ఆక్సిజన్ కూడా క్రమబద్ధీకరించి ఆక్సిజన్ కూడా అందించే రీతిలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా డాక్టర్లు, అదేవిధంగా ఇక్కడ ఫైర్ సిబ్బంది, అదేవిధంగా అధునాత సాంకేతిక పరిజ్ఞానాలతో ఎప్పటికప్పుడు హెలికాప్టర్ కూడా తరలించే దిశగా హెలికాప్టర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ఇక్కడ మంత్రులనే ఇక్కడ పెట్టి ఇప్పటికప్పుడు తాజా సమీక్ష ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏదేమైనా ఎన్డీఆర్ సిబ్బందితో కావచ్చు, అలాగే లోకల్ అధికారులకు సంబంధించి ఈ టన్నల్ సంబంధించి ఎక్కువ శాతం అనుభవజ్ఞులున్న వారిని కూడా ఇక్కడ వాళ్ళ సూచనలు సలహాలు ఏర్పాటు చేసుకొని ఆ యొక్క 8 మందిని రిస్క్ చేసి ఈ యొక్క ఆపరేషన్ ను పూర్తి చేసి వాళ్ళని రక్షించాలని ప్రతి ఒక్క అధికారి చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ తాజా పరిస్థితి మాత్రం ఇంతవరకు ఎటువంటి సమాచారం అయితే మనకు లేదు, వాళ్ళు బతికున్నారా లేదా అనేది. అయితే దేవుని మాత్రం కోరుకునేది ఒకటే, వాళ్ళు క్షేమంగా బయటపడాలని, అదేవిధంగా అక్కడ ఉన్న కుటుంబాలు ఎంతో ఆవేదన చెందుతున్నాయి, ఆ కుటుంబాలకు కూడా మంచి జరగాలని కూడా మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, SLBC దోమలపేంట, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ.